వార్తా విశేషాల సమాహారం దుర్గా డిజిటల్ కేబుల్ న్యూస్ కి స్వాగతం. కార్తీక సోమవారం సందర్భంగా పట్టణంలోని శివాలయం శివనామ స్మరణతో మారిమోగిపోయింది. ఈ రోజు తెల్లవారుజామున 3 గంటల నుండే భక్తులు శివుని దర్శించుకునేందుకు బారులు తీరారు. శివాలయం నుండి దుర్గా కేబుల్ ప్రేక్షకుల కోసం వేడుకలను ప్రత్యేకంగా అందిస్తున్నాం. కార్తీక మాసంలో వచ్చిన సోమవారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. కోటి సోమవారంగా ప్రాధాన్యత సంతరించుకోవడంతో పట్టణంలోని శివాలయంలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. సప్తమి తిథిలో శ్రావణ నక్షత్రం కలిపి వచ్చే రోజు కావడంతో కోటి సోమవారంగా భక్తులు పవిత్రంగా భావిస్తారని ఆలయ పురోహితులు తెలిపారు. ఈ రోజున శివుని దర్శించుకుంటే సకల పాపాలు నశిస్తాయని భక్తులు విశ్వసిస్తారని పురోహితులు ఈ సందర్భంగా అన్నారు. భక్తులు ఆలయంలో దీపాలను వెలిగించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. భారీ సంఖ్యలో వచ్చిన భక్తులతో ఆలయం కిక్కిరిసిపోయింది. భక్తులకు మధ్యాహ్నం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని మానేరు నదీ తీరంలో నిర్మించిన శారద భవన నిర్మాణానికి సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ సామల పావని భూమి పూజ నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం గౌరవ అధ్యక్షులు కట్కం సత్తయ్య, జిల్లా రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షులు చేపూరి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. జిల్లా ప్రధాన ఆసుపత్రిలో ఐటీ, మున్సిపల్, భారీ పరిశ్రమలు, చేనేత జౌళి శాఖ మంత్రి కేటీఆర్ వ్యక్తిగత కార్యదర్శి శ్రీనివాస్ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. మంత్రి వ్యక్తిగత కార్యదర్శి శ్రీనివాస్ జిల్లా ఆసుపత్రిలోని అన్ని విభాగాలను పరిశీలించారు. ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యులకు నిర్వహణ తీరును అడిగి తెలుసుకున్నారు. ప్రతి విభాగాన్ని పరిశీలించిన ఆయన రోగులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. 100 పడకల ఆసుపత్రిలో ఎమర్జెన్సీ విభాగంలో ఎన్ని పడకలు ఉంటాయంటూ వైద్యులను హడలెత్తించారు. నిర్వహణ పట్ల వైద్యులకు ప్రత్యేకంగా పాఠాలు చెప్పారు. సూపరింటెండెంట్ గూడూరి రవీందర్ పలు సమస్యలను పిఎస్ శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవల జిల్లా ఆసుపత్రి నిర్వహణ తీరుపై పత్రికల్లో వస్తున్న వరుస కథనాల నేపథ్యంలో శ్రీనివాస్ తనిఖీలు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. తనిఖీలో ఎంపీడీఓ మదన్ మోహన్, మంత్రి పిఏ గన్రాజ్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు
ఆసుపత్రిలో ఎమర్జెన్సీ వార్డులో ఎన్ని బెడ్లు 20 ఎడవేలు తప్పి 15 ఇస్తే అక్కడ తెలిసి చెప్తున్నారు కదా 15 to 20 ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ వార్డు 100 బెడ్ల హాస్పిటల్. ఎన్ని వార్డ్స్ ఉండాలి ఎమర్జెన్సీ, ఎన్ని బెడ్స్ ఉండాలని మీకు క్లారిటీ లేదు. క్లారిటీ అది నేను ఒకటి ఫిగర్. సో నాకు ఎమర్జెన్సీ వార్డు ఎన్ని బెడ్ ఉండాలని నాకు తెలుసు 100 బెడ్ల హాస్పిటల్. బట్ యూఆర్ నాట్ షూర్ 15 or 20 or 10 అనేది యూఆర్ నాట్ షూర్. ఏమో ఆన్సర్ చేస్తాను. వీళ్ళు వచ్చి అడిగారు ఈజీ రిపోర్ట్, తను వచ్చి అడిగారు 4 కింద ఉన్నాయి 10 బెడ్లు ఉన్నాయి, మీకు 20 బెడ్లు ఎందుకు లేదని అడిగారంటుంది. ఏం సంబంధం? 10 బెడ్సే ఉంటాయి బస్. 100 బెడ్ హాస్పిటల్లో ఎమర్జెన్సీ వాళ్ళలో 10 బెడ్స్ ఉంటాయి. అది ఎక్కడ అరేంజ్ చేస్తారు? పోస్ట్ లేబర్ వార్డు. సో ఇక్కడ 3 ఉన్నాయి, సింగిల్ ఉండాలి. ఈ 3 స్టేజెస్లో ఏం చేస్తారు? రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మరమగ్గాల వర్క్షాప్ కోసం దరఖాస్తులు వెల్లువెత్తాయి. దరఖాస్తులు తీసుకునేందుకు కలెక్టర్ కార్యాలయంలో బారులు తీరిన దృశ్యాలు దర్శనమిచ్చాయి. ఈ రోజు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి 21 ఫోన్ కాల్స్ రాగా గ్రామాల్లో నెలకొన్న పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి సిరిసిల్ల పట్టణం నుండి మరమగ్గాల కార్మికులు మరమగ్గాలు వర్క్ షెడ్లు నిర్మించి ఇవ్వాలని కోరుతూ దరఖాస్తులు చేసుకోగా జిల్లాలోని పలు ప్రాంతాల నుండి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని దరఖాస్తులు చేసుకున్నారు. మధ్యమానేరు నిర్వాసితులతో పాటు పలు సమస్యలపైన దరఖాస్తులు వెల్లువెత్తాయి. సమస్యల సత్వర పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్పీ విశ్వజిత్, జాయింట్ కలెక్టర్ యాస్మిన్ బాషా, డిఆర్ఓ శంకర్ కుమార్, ఆర్డీఓ శ్యామ్ ప్రసాద్ లాలు పాల్గొన్నారు. పర్మిషన్ తీసుకోలేదా వాళ్ళు? ఏ గ్రామం అది? మీసర సెంటర్ ఏమంటున్నాడు? రిసీవ్డ్ కాపీ పెడతారండి ఇక్కడ. అక్కడికి వెళ్ళండి సార్, ఆడికి రాజన్న సిరిసిల్ల జిల్లా సిఐటియు ప్రధాన కార్యదర్శిగా మోసన్ రమేష్ ఎన్నికయ్యారు. ఈ రోజు జరిగిన సిఐటియు జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
అధ్యక్షులుగా కోనరావుపేట మండలానికి చెందిన హమాలీ సంఘం నాయకులు ఎగమండి ఎల్లారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా సిసిల్ల పట్టణానికి చెందిన మూసం రమేష్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా ముద్రగోల ఆంజనేయులు, కోడం రమణ, గుర్రం అశోక్, కౌన్సిల్ సభ్యులుగా సంతోష, జె విమల, మంగళగిరి లక్ష్మణ్, కన్నం లతా సత్యనారాయణ, రాజయ్య, నర్సయ్యలు ఎన్నికయ్యారు. అంబేద్కరిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన దినోత్సవం సందర్భంగా ఈ రోజు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి, వ్యక్తిగత కార్యదర్శి శ్రీనివాస్, ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ గూడూరి రవీందర్, ఎంపీడీఓ మదన్ మోహన్, అసోసియేషన్ చైర్మన్ సిరిగిరి కిషోర్, అధ్యక్షులు పెరుమల రాజశేఖర్, సిరిగిరి అనిల్, సిరిగిరి నవీన్, ప్రేమ్, రమేష్, పరశురాములు, హరీష్ తదితరులు పాల్గొన్నారు. నేడు సిరిసిల్ల ఏరియా హాస్పిటల్లో బ్రెడ్ మరియు పండ్ల పంపిణీ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం రేపు నవంబర్ 26 రోజున జరిగేటువంటి రాజ్యాంగ దినోత్సవం ఏదైతే ఉందో దానిలో భాగంగా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తోటి సహోదరులకు, ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి హాస్పిటల్కు ఉన్నటువంటి ప్రాముఖ్యత గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే గత 40 సంవత్సరాల కాలం నుంచి ఉన్నటువంటి హాస్పిటల్ 30 పడకల హాస్పిటల్ నుంచి 100 పడకల హాస్పిటల్ అప్గ్రేడ్ కావడము, మరియు తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ గవర్నమెంట్లో కూడా ఈ యొక్క హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్గా కూడా ఆమోదం పొంది ఉంది. మరి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, గౌరవ స్థానిక మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు గారి నేతృత్వంలో ఇది కార్పొరేట్ హాస్పిటల్గా కూడా మారబోతుందని ఈ సందర్భంగా మేము గుర్తు చేసుకుంటూ ప్రభుత్వం మరమగ్గాల కార్మికులకు శాశ్వత ఉపాధి కల్పించేందుకు అందించే వర్క్షెడ్ పథకాన్ని చాపర్లకు వర్తింపచేయాలని కోరుతూ ఈ రోజు చాపర్లు కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు మంచికట్ల రమేష్, గూడూరి నర్సప్ప, కుందెన రాజు, మీనయ్య, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఇదివరకు కేటీఆర్ గారు మాకు పట్టాలు ఇప్పించేది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, ఆ మాదిరిగానే ఇప్పుడు మాకు ఉపాధి కొరకు 4 కాంట్రాక్టులు చెట్టు ఇప్పించాలని మంత్రి గారిని కోరుతున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.